జై గురుదేవ్. మంచిని పెంచే విద్యా ప్రపంచంలో మానవత్వపు అడుగుజాడలు పంచే ఆణిముత్యాలు అరుదుగా ఉంటాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిత్యం సంతోష పూర్తిని ఉపాధ్యాయుడంటే సమాజంలో ఒక వ్యక్తి అనే పదమే కాకుండా దాని పక్కన విఘ్నత, వినయం, బాధ్యత నిండిన గురువుగా గుర్తింపు సాధించారు మా ఈ మాస్టర్. భౌతిక శాస్త్ర బోధనా పటిమతో ఉత్తమ ఫలితాలను, ఉత్తమ పురస్కారాలను స్వీకరించి సఫలీకృతులయ్యారు. అదే సమయంలో అభౌతికము, ఆది భౌతికము అయిన సంపన్న గుణ సంపత్తిని, పరిమళభరితమైన చిరునవ్వుతో కూడిన ఆధ్యాత్మిక ధృతిని, తరతరాల తన సంప్రదాయ జీవనశైలిని నేటి విద్యా ప్రపంచంతో మిళితం చేసిన సవ్యసాచి అయ్యారు. సలక్షణ శోభితంగా సంపూర్ణ మానవత్వ లక్షణాలతో, విలక్షణ హాస్య సంభాషణ చతురోక్తులతో, నవజీవన వేదం, సంశోభిత పారిజాతం, సదా శ్రమయుక్త భరితం ఈ జీవితం, అది నా విద్యా ప్రపంచానికి అంకితం అంటూ 1990లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి 35 సంవత్సరాల సుదీర్ఘ విద్యారంగ సేవలతో పునీతమయ్యారు. అందరివాడుగా, అలుపెరుగుని ఉపాధ్యాయ సంఘ నేతగా, మండల రిసోర్స్ పర్సన్గా, స్టాఫ్ సెక్రటరీగా, ఉపాధ్యాయ శిక్షణ దక్షిణిగా, క్రీడాకారునిగా, వానపాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా సంపూర్ణ సర్వీస్తో 31/7/2024 నాడు పదవి విరమణ చేస్తున్న మా ఆత్మీయ ఉపాధ్యాయ మిత్రులు, మానవతామూర్తి గుడివాడ డివిజన్ జరిగించే ప్రత్యక్ష స్నేహితులు శ్రీ వేమవరపు లక్ష్మణరావు, వేమవరపు వంశాంకుర కౌతువరం గ్రామానికి చెందిన వేమవరపు వారి వంశీయులు గౌతమేశ్వరరావు, వరలక్ష్మి దంపతులకు వెన్నెనపూడిలో 1962 జూలై 15న 4వ సంతానంగా జన్మించిన వేమవరపు వంశాంకురం మీరు. ఉపాధ్యాయులైన మీ తండ్రి గారు పనిచేయి చోటనే నివాసం ఉండాలి అనే క్రమశిక్షణే వెన్నెనపూడిలో మీ జననానికి కారణం. ఒక అక్క, 2 అన్నయ్యల ముద్దుని తమ్ముడుగా మీరు అల్లారు ముద్దుగా పెరిగారు. మీ సోదరుల మధ్య నడిచే అనురాగం నాటికి నేటికి ఏ నాటికి తరగని ఆదర్శప్రాయం. తండ్రి నందివాడ మండలం వెన్నెనపూడి గ్రామంలో ఉండగా మీరు జన్మించటం, అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేయటం, ముదావహం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్వగ్రామం కౌతురంలో, అనంతరం ఇంటర్మీడియట్ కోర్సు గుడ్లవల్లేరు SCRM జూనియర్ కళాశాలలో చదివారు. BSc డిగ్రీ కోర్సుని తండ్రి ఇందుపల్లిలో ఉండటంతో విజయవాడ శతవాహన కళాశాలలో పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తికి గల గౌరవం గమనించి తండ్రి సూచన మేరకు అప్పుడే 1984-85లో మంగళూరులో స్థాపించిన టీచర్ ట్రైనింగ్ కళాశాల అనంతరం రైతుగా ప్రసిద్ధి చెందింది. అందులో మెరిట్పై సీటు సాధించి ఆ కళాశాల మొట్టమొదటి బ్యాచ్లో మీరు ఉపాధ్యాయ శిక్షణ పొందటం విశేషం. అనంతరం ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కరెస్పాండెన్స్ పద్ధతిలో BEd కోర్సు దిగ్విజయంగా పూర్తి చేసి అందులో కృతకృత్యులయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ అనుభవంతో విజయవాడ మాచవరం సెంటర్లో ప్రైవేట్ కాన్వెంట్ ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. బోధనే లక్ష్యంగా 1989లో ప్రభుత్వం నిర్వహించిన DSCలో ర్యాంకు సాధించి 1990 మార్చిలో బాపులపాడు మండలం రేవళ్ల ప్రాథమిక పాఠశాలలో కన్సాలిడేటెడ్ పే ₹398పై ఉద్యోగం సంపాదించి అనంతరం రెగ్యులర్ కాగా 1991లో కలిదిండి మండలం అమరావతి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించారు. ఇక్కడే మీ జీవితం ధన్యత చెందింది. అత్తగారి ఇల్లు ఇక్కడే కావడం, ఉపాధ్యాయ సంఘ నాయకులుగా ఎదగడం, మండల రిసోర్స్ పర్సన్గా అమూల్యమైన సేవలు విద్యాశాఖకు అందించడం, లోకమంతా మీ సహృదయానికి నీరాజనాలు పెట్టడం జరిగింది. వెంకటాపురం, పడమటిపాలెం, కోట కలిదిండి గ్రామాల్లో
ఉత్సాహంగా పనిచేసి ఇటు సాటి ఉపాధ్యాయులు అటు అధికారుల మన్ననలు పొందారు. అందుకే ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మీకు లభించింది. 2002లో పదోన్నతి పొంది భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా ఆరపగలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేశారు. తదుపరి గుడివాడ మండలం గంగాధరపురం ఉన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్గా అందించడం మీ జీవితంలో పెద్ద మలుపు. అనంతరం 2017లో వచ్చి నేడు వానపాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా సంపూర్ణ సర్వీసుతో ఉద్యోగ విరమణ చేస్తూ 35 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించి విశ్రాంత జీవితంలోకి అడుగు పెడుతుండటం శుభకరం. మంచి గంధం ఎక్కడున్న పరిమళాలు పంచినట్లు సేవా దృక్పథం కలిగిన మీరు సాటి ఉపాధ్యాయుల సేవలు తరించటం ఆదర్శనీయం. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా, పెదపారిపూడి గౌరవ అధ్యక్షులుగా నేటికీ ఉన్నారు. కానీ కలిదిండి వంటి భౌగోళికంగా సమస్యాత్మక ప్రాంతంలో 2 దశాబ్దాల పాటు ఉపాధ్యాయుల బదిలీల్లో చోటు తెలియక దిక్కుతోచని కొత్త ఉపాధ్యాయులు ఎందరికో మీరు చుక్కానిగా వ్యవహరించిన తీరు మీ వ్యక్తిత్వాన్ని శోభాయమానంగా నిలపడం ధన్యం ధన్యం. సాయిబాబా భక్తులుగా ఆధ్యాత్మిక ప్రయాణం, పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు అందించడం మీ హాబీలు. ఏ పాఠశాలలో అయినా ఉపాధ్యాయ సమవర్తిగా, స్టాఫ్ సెక్రటరీగా సరస హాస్యోక్తులతో అందరినీ ఒకే తాటిపై నడిపించిన మీ అనుభవం సదా స్మరణీయం. మానవ సంబంధాల రీత్యా మీ వంటి ఉత్తమ లక్షణాలు గల ఉపాధ్యాయులు రిటైర్ కావటం ఒక విధంగా భర్తీ చేయలేని లోటు. కలిదిండికి చెందిన అవి సుబ్బారావు, హైమావతి దంపతుల కుమార్తె, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని, ఉత్తమ సహధర్మచారిణి శ్రీమతి అడవి అనురాధ గారితో 1991 ఫిబ్రవరి 4న సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహం మీకు బాగా కలిసి వచ్చింది. వివాహమైన కొద్ది రోజులకే ఫిబ్రవరి 16 మీకు జాబ్ పర్మనెంట్ కావడం, అత్తగారిల్లైన కలిదిండికే బదిలీ కావడం ఎందరికీ సాధ్యం? అక్కడే పెట్టి పుట్టారు మీరు. మీ అనురాగ బంధం తల్లిదండ్రులుగా అల్లుకోగా 2 సంతానం కలగటం సంతోషదాయకం. కుమార్తె సాయి హరిత, కుమారుడు వేమవరపు ఆదిత్య, ఇరువురు ఇంజనీరింగ్ పట్టభద్రులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అమ్మాయి టీసీఎస్, అబ్బాయి కాగ్నిజెంట్. కాగా మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు స్వయన బావమరిది కలిదిండిలో ప్రసిద్ధ వైద్యులుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ గారి కుమారుడు, మీ మేనల్లుడు అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడవి అరవింద్ అల్లుడు కావడం మీ కుటుంబ బంధాలు అనుబంధాలకు సోపానం. ధన్యమైన జీవితం, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి, పదుగురికి సహాయం చేసిన మంచితనం, అందరినీ సంతోషంగా ఉంచే విశాల వ్యక్తిత్వం నిండిన మీరు 31/7/2024 నాడు 62 సంవత్సరాల జీవన శృతిని సంతృప్తిగా మలుచుకుని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా సర్వీసు ముగించుకొని పదవీ విరమణ చేస్తున్న ఈ శుభతరుణంలో కృష్ణా జిల్లా విద్యాశాఖ గుడివాడ డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వానపాముల తరపున ఎంతో సంతోషంతో, బాధ్యతతో, నిండు గౌరవంతో మీ అమూల్యమైన సేవలను శ్లాఘిస్తూ మీ భావి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మనశ్శాంతితో, సంపూర్ణ ఆయుష్తో, శతమానం దీర్ఘమాయువుగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందిస్తున్న ఈ శుభాక్షర సన్మాన మాలికను ప్రేమతో అందుకోవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు మరియు విద్యా కుటుంబం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వానపాముల, కృష్ణా జిల్లా. హరి ఓం మమాగ్నేవచ్చోర్వేశ్వస్తు వైంత్రంధానా సర్వపుషేమ మయ్యన్నమంతాం త్వయాధ్యక్షేణ ప్రతనాజయేమ మమ దేవైవేస్సంతు సర్వ ఇంద్రావృతో మరుతో విష్ణురగ్ని మమ అంతరిక్షమరగోపమస్తమయ్యం భాతపౌతాం
कामे अस्मिन् द्रवणमय्यन्तं मया शीरस्सु मय देवभूतिः दैव्या होतारा वंशन्तपुरश्चास्यामनुवासुवीराः मह्यं यजन्त मम यान् अज्ञाकोटिः सत्याः येन मार्गां कथमुत्तमं स्वे देव अधिवो तदा मे देवीश्वरर्विरुणोतु विश्वे देवाय निरयतु महात्मय प्रजया मातनुर्विर्मारुतां दशते सोमराजन् अग्निर्मन्यं प्रतिनिधं परस्तादब्दो गोपा परिपाण्यच्च मच्छं जोयन्दुगुधपुनस्ते महिषां चित्तं प्रभुधा विनेशतु धाता धातुस्प्रदेवगुं सवितार्वम्भाषाहु यज्ञानर्या तुर्यशानो मत्स्यशर्मयगो सदस्तिनवे पुरोहतपुरश्चो सनप्रजायर्यस्य प्रदयन्दरमोनो वीरिशो मापराधाः येन सपदना अपदे भमन्द्रा कृज्यौ माबाधा महेदान् पथवरुद्रादित्याौ प्रस्पृशं माग्रं चत्तारमधिराजमक्र अर्वाचमेन्द्रममुतो हवामहे